తుని మున్సిపల్ కార్యాలయంలో శనివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. చైర్పర్సన్ నార్ల భువనసుందరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలో పొందుపరిచిన 14 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినప్పటికీ 15వ అంశంపై అధికారులు కౌన్సిల్ సభ్యుల మధ్య వాదోపవాదాల అనంతరం అంశాన్ని వాయిదా వేయడం జరిగింది. తుని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. శనివారం జరిగిన ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన అంశాలపై ప్రస్తావిస్తూ 14 అంశాలకు ఏకగ్రీవంగా అమలు తెలిపారు. 15వ అంశంపై అధికారులు కౌన్సిల్ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. గతంలో విధించిన పన్నును రద్దు చేస్తూ తీర్మానం చేయటం అంశంపై సభ్యుల అనుమతిని కోరక అంశాన్ని పెండింగ్లో ఉంచాలంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ భువనసుందరి మాట్లాడుతూ గతంలో కన్నా తుని పట్నం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని తెలియజేశారు. సభ్యుల సహకారంతో మరింత అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. కమిషనర్ ఏ వెంకట్రావు, ఆర్ఓ సల్మాన్ రాజు, ఆర్ఐ ఆశిష్, వైస్ చైర్మన్ ఆచంట సురేష్, కుచ్చర్లపాటి రూపాదేవి, కర్రి శ్రీదేవి, చింతకాయల భారతి, వాసంశెట్టి శ్రీను తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రకారం ఎంక్వైరీ చేస్తున్నారు. లీగల్ గా వాళ్ళు నోటీస్ చేసి లీగల్ గా అప్రోచ్ చేస్తారు. ప్రస్తుతానికి ఆ టాపిక్ మీరు అన్నట్టుగానే నెక్స్ట్ మంత్ చూద్దాం. మంచి వసతులు, శుభ్రత, డ్రైనేజ్ క్లీనింగ్, రోడ్లు, విద్య, వైద్య, ఆరోగ్య సహాయాలు సహకారాలు అందించుకుంటూ ముందుకు నడుస్తుంది. ఈ లక్ష్యాలన్నీ సాధించాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. మన ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ కి మన మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు తమ విభాగంలో ఉన్న ప్రతి ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమృద్ధమైన పని చేస్తూ ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తే మన ప్రాంతం ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మన అభివృద్ధి పనులకు మనందరం కలిసి గట్టి నిర్ణయాలు తీసుకొని మన అందరం కలిసి ఒక సమృద్ధమైన దిశగా ప్రయాణం చేద్దామని చెప్పేసి నా విన్నపము. ప్రతి పాటిక, ప్రతి ప్రాజెక్టు ప్రతిపాదనగా రూపొందించాలని చెప్పేసి మనందరం కలిసి కృషి చేద్దాము. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకొరకు మీ అందరినీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాను. మన అందరి సహాయం ఉంటే గనక మన మున్సిపాలిటీ ఒక ఆకర్షణీయమైన అభివృద్ధి చెందిన ప్రజలకు ప్రతి పని అందిస్తున్న దిశగా మన ప్రదేశాన్ని తయారు చేద్దామని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇందుకోసం వారి అనుమతులు లోబడి 4/4/2025 గర్భవతి కౌన్సిల్ వారు తీసుకున్న ముందస్తు చర్యలను డైరెక్టర్ జైలు ముందు కౌన్సిల్ వారి ముందు ఉంచబడింది.